సో ఏ నదులు ఉన్నాయి, ఈ నదుల దగ్గరే వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆర్యన్స్ అనే వాళ్ళు సెటిల్ అయ్యి వేదకాలం అనేది అక్కడి నుంచే మొదలైందని చెప్పుకున్నాం. ఆ నదులు ఏమున్నాయి? సో ఇక్కడ చూడండి, ఇది ప్రియంటి నేమ్ అనమాట. జీలం. జీలం అనే నదిని ఏమని పిలిచారు? వటిష్ట అని చెప్పేసి పిలిచారు. సో ఫస్ట్ జీలం నది. సో జీలం నది ఉంది కదా, ఈ జీలం నదిని ఏమని పిలిచారు? సో వతిష్ట. సో వతిష్ట అని చెప్పేసి పిలిచాడు అనమాట జీలం నదిని. తర్వాత బియాస్ని విపాసా నది అని పిలిచారు. బియాస్. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ నదులన్నీ, ఇవి ప్రియంటి నేమ్స్ అనమాట. వేదకాలంలో దీని ఏమని పిలిచారు? విపాస. సో విపాస అని పిలిచారు. నెక్స్ట్ వచ్చేసి చీనాబ్ నది అనమాట. చీనాబ్ నదిని చీనాబ్. సో చీనాబ్ నదిని ఏమని పిలిచారు వేదకాలంలో? అక్సిని. అక్సిని అని చెప్పేసి పిలిచారు అనమాట. అక్సిని, అస్కిని. సో ఇక్కడ వచ్చేసి చీనాబ్ నదిని ఏమని పిలిచారు? అస్కిని అని చెప్పేసి పిలిచాడు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రావి నదిని, రావి లేదా రవి నది అంటాం కదా, ఈ రావి నదిని ఏమని పిలిచాడంటే పురుషిని. సో పురుషిని అని చెప్పేసి పిలిచారు. నెక్స్ట్ సట్లేజ్ని ఏమని పిలిచారంటే సట్లేజ్ నది. సో ఇవన్నీ ఇండస్కి ఉపనదులుగా ఉంటాయి. ఇండస్ అంటే సింధు నదికి. సట్లేజ్ నదిని ఏమని పిలిచారు? సుతుద్రి అని చెప్పేసి పిలిచారు. సుతుద్రి అని చెప్పేసి పిలిచాడు అనమాట. నెక్స్ట్ సరస్వతి నది చాలా పవిత్రమైంది. ఈ సరస్వతి నదిని ప్రియంట్ ఏమంటారంటే గగ్గర్ హక్ర నది అంటారు. గగ్గర్ అంటారు, రాజస్థాన్లో ఉంటుంది. అంటే సరస్వతి నది అనేది అంతరించిపోయింది అనమాట. సరస్వతి నది అంతరించిపోయింది. దాని యొక్క ఆనవాళ్ళుగా ఇప్పుడు ప్రవహించే నది వచ్చేసేదంటే గగ్గర్ అనమాట. గగ్గర్ నది. కాబట్టి దీన్ని సరస్వతి నది అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో కూడా. సరస్వతి. ఈ సరస్వతి నదిని ప్రజెంట్ మనం ఏమంటున్నాం అంటే గగ్గర్. సో దీన్నే గగ్గర్ అంటారు, లేదా హక్రా అని ఎవరైనా కూడా పిలుస్తారు. హక్రా. సో ఇలా పిలుస్తారు. నెక్స్ట్ ఇండస్. అంటే ఇండస్ నదిని మనం ఏమైనా పిలుస్తాం? సింధు నది అనే పిలుస్తాం. సింధు నది. ఇలా అనమాట. ఇలా 7 నదుల ఒక ప్రాంతాన్ని ఆర్యులు తమ స్థిర నివాసంగా చేసుకున్నారు అప్పట్లో. ఇలా 7 నదులు అనేవి వేదకాలంలో ఉండేవి.